ఇంటర్మీడియట్ లేదా 12th క్వాలిఫికేషన్తో ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్లో చేరగానే మీకు 50,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా మీకు సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళకి ప్రజెంట్ మనకి రైల్వేలో కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ 10th క్లాస్ అర్హతతో రిలీజ్ అయింది కదా. ఆ జాబ్స్కి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే మన ఛానల్ తరపున ఆర్కేలాజిక్స్ యాప్లో మీకు కేవలం 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్ క్లాసెస్ పైన మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. మన యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ వినండి. ఒకసారి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఇంకా ఇవే కాదు, మనకి రైల్వేకి సంబంధించి అలాగే బ్యాంక్ జాబ్స్, కోర్టు, ఫారెస్ట్ జాబ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి ప్రభుత్వ విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ అయితే కాదు, ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టుల గురించి మనము ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాము. సో ఇక్కడ మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకున్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి గురించి చూద్దాము ముందుగా. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అని చెప్పేసి, సూపరింటెండెంట్ అని చెప్పేసి ఇలా జాబ్స్ ఉన్నాయి. సూపరింటెండెంట్కి సంబంధించి మనకి ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలలో కేటాయించారు. సూపరింటెండెంట్ ఉద్యోగాలకు వచ్చేసి మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పైన 35,400 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 60,000 వరకే శాలరీ వస్తుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ డిసిప్లిన్లో డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఇందులో మీకు 100 questions సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లోనే టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్గా మనకి 200 marks, అంటే మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.5 marks అనేవి డైరెక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ సిలబస్ వచ్చేసి ఏంటంటే 40 questions ఏమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ నుంచి అడుగుతారు. డొమైన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి 60 questions అయితే అడుగుతారనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత మీకు స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అలాగే మనకి ఇంకా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉంది. సో ఇది పీడబ్ల్యూడీ వాళ్ళకి కేటాయించారు వేకెన్సీ అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీ కూడా ఉంది. సో జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో బీఈ బీటెక్ పాస్ అన్న అప్లై చేసుకోవచ్చు. సేమ్ మనకి శాలరీ వచ్చేసి లెవెల్ 6 ప్రకారం 60,000 వరకు ఉంటుంది. 30 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఈ యొక్క విభాగాల్లో ఇక బీఆర్ బీటెక్ పాస్ అన్న వాళ్ళు అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మీరు ఒకవేళ డిప్లొమా చేసినా సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైన్స్ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్ అయితే కాదు, సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మీకు లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 4 అంటే 55,000కి పైగానే ఉంటుంది. జనరల్ కేటగిరీలలోనే వేకెన్సీస్ కేటాయించారు. 33 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. 35 words per minute సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సెలక్షన్లో మీకు ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది పెడతారు. దాని తర్వాత
స్టేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి సబ్జెక్ట్ టు టెస్ట్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే ఇంకా మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 27 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యండి. 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా సెలక్షన్ వచ్చేసి స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారు. అలాగే మన ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. టెక్నీషియన్స్ వేకెన్సీస్కి కూడా సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, లేదంటే మీరు ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టెక్నీషియన్స్కి సంబంధించి ఇక్కడ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ల్యాబ్ ఆఫీస్ అటెండర్ లేదా ల్యాబ్ అటెండర్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకేమో ఏ విభాగంలో ఇంటర్ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి మాత్రం సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్. ఇప్పటివరకు చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది జనరల్ వాళ్ళకి సంబంధించి, దాంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అయితే అవుతాయి అనమాట. సో అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించి ఏజ్ లిమిట్, సాలరీ అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అండ్ మనకు అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే, సో ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. 24th జనవరి రోజు ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది. అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి March 1 వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసి మనకి ఎక్కువగా ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ఇంకా మనకి జూనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు అండ్ ల్యాబొరేటరీ అటెండర్ లేదా ఆఫీస్ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అని అప్లై చేయొచ్చు. అలాగే సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి చాలా మంచి వేకెన్సీస్. ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం 2360 రూపీస్ అనేది పే చేయాలి. మీకు ఫీ అనేది రీఫండ్ అనేది చేస్తారు 1000 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఇక్కడ ఫీ అయితే మెన్షన్ చేయలేదు. కాకుంటే ఇక్కడ మీరు రిఫండబుల్ క్యాష్ అండ్ డిపాజిట్ వచ్చేసి 1000 అని చెప్పేసి ఇచ్చారంటే మీకు 1000 రూపీస్ అనేది మీరు పే చేయాలి. దాని తర్వాత మీకు 1000 అనేది రీఫండ్ అనేది చేస్తారనమాట. సో మిగతా వాళ్ళు మాత్రం 3360 రూపీస్ అనేది పే చేయాలి. మీకు 3000 రూపీస్ అనేది రీఫండ్ అనేది చేస్తారు. సో ఆ విధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేసి డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్తో కానీ, డిప్లొమా క్వాలిఫికేషన్తో కానీ, ఐటీఐ క్వాలిఫికేషన్తో కానీ పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.